Subscribe to Color Frames. క్రికెట్లో సిక్సర్లు బాదే ఆటగాళ్లకు బాగా క్రేజ్ ఉంటుంది. అలాంటి క్రికెటర్లకు దేశాలకు అతీతంగా అభిమానులుంటారు. అయితే బ్యాటింగ్ నెమ్మదిగా సాగే టెస్ట్ క్రికెట్లో సిక్సర్లు బాదడం ప్రత్యేకమని చెప్పాలి. టెస్ట్ ఫార్మెట్లో న్యూజిలాండ్ స్టార్ బ్యాటర్ బ్రెండన్ మెక్కలం మొత్తం 131 సిక్సర్లు బాదాడు. అయితే ఈ విధ్వంసకర బ్యాట్స్మెన్కు ఇంగ్లాండ్ జట్టు కీలక బాధ్యతలు అప్పగించింది. టీ20 ప్రపంచ కప్ తర్వాత ఇంగ్లాండ్ ప్రధాన కోచ్ మాథ్యూ మోట్ పదవీకాలం ముగిసింది. మాథ్యూ మోట్ హెడ్ కోచ్గా తప్పుకోవడంతో అతని స్థానంలో న్యూజిలాండ్ స్టార్ ఆటగాడు బ్రెండన్ మెక్కలం ఆ జట్టుకు 3 ఫార్మెట్లకు ప్రధాన కోచ్గా వ్యవహరించనున్నాడు. బ్రెండన్ మెక్కలం ఇప్పుడు వైట్ బాల్ క్రికెట్లో కూడా ఇంగ్లాండ్ జట్టుకు ప్రధాన కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఇప్పటికే టెస్ట్ కోచ్గా ఉన్న మెక్కలం ఇప్పుడు జనవరి 1 నుంచి ఇంగ్లాండ్ వన్డే టీ20 జట్లకు కోచ్గా బాధ్యతలు చేపట్టనున్నాడు. దీంతో ఇంగ్లాండ్ జట్టు వన్డేల్లో కూడా బేస్బాల్ క్రికెట్ ఆడనుంది. వాస్తవానికి బ్రెండన్ మెక్కలం ఇంగ్లాండ్ టెస్ట్ కోచ్ అయిన తర్వాత ఆ జట్టు ఆట తీరును మార్చుకుంది. ఇంగ్లాండ్ ప్రస్తుతం టెస్టును కూడా టీ20 తరహాలో ఆడుతుంది. కొత్త ఒప్పందం ప్రకారం మెక్కలం 2027 సంవత్సరం చివరి వరకు ఇంగ్లాండ్ జట్టుకు కోచ్గా ఉంటాడు. కొత్త కోచ్గా నియామకం గురించి మెక్కలం మాట్లాడుతూ, నేను ఈ కొత్త సవాలును స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. కెప్టెన్ జోస్ బట్లర్తో కలిసి పనిచేయడానికి నేను సంతోషిస్తున్నాను అని చెప్పాడు. బ్రెండన్ మెక్కలం జనవరి 1 నుంచి ఇంగ్లాండ్కు పూర్తి స్థాయి హెడ్ కోచ్గా మారనున్నాడు. మాథ్యూ మోట్ పదవీకాలం ముగిసిన తర్వాత మార్కస్ ట్రెస్కోథిక్ ఇంగ్లాండ్ పరిమిత ఓవర్ల జట్టుకు తాత్కాలిక కోచ్గా కొనసాగుతున్నారు. ఆస్ట్రేలియాతో జరగనున్న సిరీస్లో మరియు నవంబర్లో వెస్టిండీస్తో జరిగే సిరీస్లో మార్కస్ కోచ్గా వ్యవహరిస్తాడు. జనవరిలో భారత్తో జరిగే సిరీస్తో మెక్కలం వన్డే మరియు టీ20కి కోచ్గా ప్రస్థానం మొదలు పెడతాడు. బ్రెండన్ మెక్కలం ఆధ్వర్యంలో ఇంగ్లాండ్ జట్టు 2026 టీ20 ప్రపంచ కప్, 2027 వన్డే ప్రపంచ కప్, 2025 ఛాంపియన్స్ ట్రోఫీ మరియు ప్రపంచ 2027 టెస్ట్ ఛాంపియన్షిప్ ఆడనుంది. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.